కల్పితమైనటువంటి కథ. ప్రజా తిరుగుబాటు అనేది ఒక నాయకుడి మీద ఉండదా? ప్రజా తిరుగుబాటు అంటే ఇప్పుడు మొన్న అదేది బిందులు పట్టుకుని వచ్చారు ఎదురు, దాన్ని ప్రజా తిరుగుబాటు అంటారు. ఇది అమరావతి ఇష్యూ అక్కడెక్కడో ప్రకాశం వెళ్తున్నప్పుడు ఎక్కడో నీళ్ళ కోసం అంటే అది ప్రజా పోరాటం అంటే అట్టుంటది. నిరసన చాట్ నుంచి రాయేసి కొట్టడం ప్రజా పోరాటం ఎట్టవుతుంది? ఇప్పుడు ప్రజా పోరాటం అంటే వాళ్ళందరూ అడ్డంగా కూర్చుని మా సమస్య పరిష్కరించే దాకా నేను గదలనివ్వమయ్యా అంటే అది ప్రజా పోరాటం అంటారు. లేదా అందరూ ఊరంతా కలిసి వచ్చి నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు మా ప్రాంతానికి ఏం చేయలేదని అడిగితే అది ప్రజా పోరాటం. ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఈ ఘటనతో. వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వాళ్ళు చెప్పిన కొన్ని కట్టుకథలు అనాలో దాన్ని ఏదో ఒకటి. ఇందాక నేను మొట్టమొదటి స్టార్ట్ చేసింది డైవర్ట్ అయింది అక్కడే. ఏంటది అంటే ఈ ప్రతిపక్షాలు దీన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజున ఇది చంద్రబాబు మీద ఇన్సిడెంట్ జరగగానే ఎట్లయితే మాట్లాడాడు అట్లా మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది నేనే చంద్రబాబు ప్లేస్ లో ఉన్నాను అనుకోండి, ఏం మాట్లాడతానంటే ఫస్ట్ ఎవరట్లా దాడి చేయడం ఏంటి, ముఖ్యమంత్రి లాంటి వాడి మీద దాడి చేయడం ఏంటి, ఇది అసలు హర్షించదగ్గది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. నేను ఎన్నికల సంఘానికి చేస్తున్నా అంటే అర్జెంట్ గా ఒక ఎన్నికల సంఘానికి ఒక లెటర్, అవసరమైతే కేంద్ర హోంశాఖ లెటర్ రాసేసి మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తా, బాధ్యుడు ఎవడైనా సరే శిక్షించాలి. ఆ తర్వాత పోలీస్ వైపు రెండో రోజుకి అయ్యాక అప్పుడు దీంట్లో ముఖ్యమంత్రి అంతటోడికే సెక్యూరిటీ కల్పించలేనటువంటి సెక్యూరిటీ ఫెయిల్యూరు పోలీస్ డిపార్ట్మెంట్, దాంట్లో లోపం ఎవరితో పసిగట్టండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్తా. మూడో రోజు తర్వాత ఇంకా మీరు పట్టుకోలేకపోతుంటే అది మీ చేతకాంతనం, సిబిఐకి అప్పచెప్పండి అని అలా. అంతే తప్పించి ఎక్కడ వ్యక్తిని హ్యూమిలియేట్ చేయక్కర్లా. ఇక్కడ చేసింది హ్యూమిలియేషన్. అక్కడ ఎలాగా అనుసరించాలో క్రైమ్ ఇన్సిడెంట్స్ లో